చిన్ను చిన్ను ఎవరు మీరందరూ? ఎందుకు ఇలా నన్నే చూస్తున్నారు? నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావు కానీ చూడటానికి ఉప్పు స్తంభంలో ఉన్నావేంటి? అది ఓ పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో వ్రాయబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నివసిస్తున్నాం. ఆ పట్టణం దేవునికి విరోధంగా పాపం చేయటం వలన దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ నా భర్తను నా కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేవుడు ఆ ఊరి చివరకు తీసుకుని వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అందుకే వెనక్కి తిరిగి చూశాను, స్తంభమైపోయాను. ఓ, ఇది చాలా విచారకరం. నీ జీవిత అనుభవం ద్వారా నేటి స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటను నిర్లక్ష్యం చేసినా తృణీకరించినా నష్టపోయేది మనమే. అవును, నీ జీవితం అనేక మందికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. అవును, కానీ నీవేంటి ఇందాక నుంచి ఆ కొండ పట్టుకొని ఉన్నావు? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. నీకు ఆ కొండకి ఏంటి సంబంధం? నేను ఒకరోజు యథాప్రకారంగా నీళ్లు తేవటానికి బావి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక ప్రయాణికుడు అతని ఒంటెలతో దాహంతో ఉండటం గమనించాను. వెంటనే అతని ఒంటెలకు నీళ్లు చేది పోశాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ ప్రయాణికుడు మా దూరపు బంధువైన అబ్రహాము గారి యొక్క దాసుడని. అబ్రహాము కుమారుడు ఇస్సాకు నిమిత్తమై ఒక కన్యకను వెతకటానికి అతని దాసుని పంపించారు. ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా మా వివాహం ఏర్పాటైంది. ఓ, వినటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. కేవలం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం తెలుసు. ఆయన మాటకి విధేయత చూపటం వలన ఆయన నాకు ఎంతో కృప చూపించారు. ఇంతమంది స్త్రీల జనాంగానికి తల్లినయ్యే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నీ జీవితం ద్వారా ఇక్కడ ఉన్న స్త్రీలందరూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవుడికి మన పట్ల ఎన్నో ప్రణాళికలు, ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటారు. ఆయన మాటకు మనం విలువిచ్చి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆయన మన అంతం వరకు మన చేయి పట్టుకొని నడిపిస్తారు. అవును, అది నిజం. నేను మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు? నా పేరు సఫీరా. నేను అననీయ భార్యను. అపోస్తల కార్యము మా కోసమే ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమకున్న ఆస్తి అంతా అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టేవారు. సంఘమంతా కలిసి సమిష్టిగా ఉండేవారు. ఆ సమయంలో మేము కూడా మాకున్న పొలం అమ్మి దురాశకు పోయి కొంత డబ్బు దాచుకొని కొంత డబ్బు అపోస్తల పాదాల దగ్గర పెట్టాము. అందువలన అమ్మిన సొమ్ము ఇదేనని పరిశుద్ధాత్మను ఎదుట అబద్ధం చెప్పాము. అందువలన నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా నేటి స్త్రీలకు ఏం చెప్పదలుచుకున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయటం, అబద్ధం ఆడటం అంటే చాలా అసహ్యం. అందువలన దేవుని ఎదుటను మనుషుల ఎదుటను యథార్థంగా ఉండాలి. మోసపోకుడి. దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును, ఇది నిజం. ఇంతకీ నీవెవరు? చూడటానికి నాలాగే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నా పేరు రూతు. నేను మోయాబీరాల్ని. అయినా నా అత్తైన నయోమి ద్వారా ఇశ్రాయేలు దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. నీ జీవితం కదా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం మళ్ళా చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయిన తర్వాత నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి నా అత్తైన నయోమితో నేను ఇశ్రాయేలు దేశానికి వచ్చాం. నా జీవితం మీద నాకు ఎలాంటి నిరీక్షణ లేదు.
కానీ నా అత్త దగ్గర బంధువు అయిన బోయోజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది. 3 బర్ల నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపచేశాడు. నా ముని మనవడే దావీదు వంశావళి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నిజంగా అద్భుతం. జీవితంలో ఇలాంటి ఆశ లేని వ్యక్తికి నీవిచ్చే సలహా ఏమిటి? నువ్వు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడితే ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశ్రయాదుర్గం. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నా పేరు మగ్దలేని మరియా. ఓ, యేసయ్య పునరుద్ధానుడై మొట్టమొదట కనిపించింది నీకే కదూ. నీవెంత ధన్యురాలివో. అవును, యేసయ్యను కలిగి ఉండటం, ఆయన్ని చూడటం నిజంగా నా ధన్యమే. అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపంలో జీవించేదాన్ని. ఆయన నాలో ఉన్న దురాత్మలన్నింటిని వెళ్ళగొట్టి నన్ను పరిశుద్ధపరిచారు, నన్ను క్షమించారు. ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించను లేను. నిజంగా చాలా చక్కగా చేశారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?